మహా సర్టిఫికేట్స్ కోసం చక్రి మహా ఇద్దరూ కలిసి యూనివర్సిటీకి వెళ్తారు. అయితే మహా చక్రితోటి షర్ట్ బటన్ పెట్టుకోండి, కాస్త పద్ధతిగా ఉండండి, ఇది యూనివర్సిటీ అని మహా చెప్పేసరికి పద్ధతి అనేది డ్రెస్లో కాదు మాట తీరులో ఉంటుంది అని చక్రి మొండిగా మహా మాట వినడు. ఇంతలో చక్రి వాలకాన్ని చూసి ఎంట్రీలోనే ప్యూన్ ఆపేస్తాడు. మీ ఊరు అనుకున్నారా, ఇది యూనివర్సిటీ, ముందు షర్ట్ బటన్ పెట్టుకోండి అని చెప్తాడు ప్యూన్. దాంతో చక్రి షర్ట్ బటన్ పెట్టుకుంటాడు. ఇంతలో హాయ్ చక్రి అని మేడం పిలుస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని మేడం అడిగితే, మొన్న చెప్పాను కదా మేడం, నా భార్య సర్టిఫికేట్స్ పోయాయని అని చక్రి చెప్తూ ఉంటే, అవును కదా నేను మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. తను మహాలక్ష్మి, నా భార్య అని చక్రి పరిచయం చేస్తాడు. దాంతో మహా చాలా కోపంగా చక్రి వైపు చూస్తుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం సర్టిఫికెట్లు పోగొట్టుకుంటారా? ఎనీవే మా చక్రిని పెళ్లి చేసుకున్నారు, కంగ్రాట్స్, సినిమా రేంజ్లో పెళ్లి చేసుకున్నారంట కదా అని మేడం చెప్పడంతో మహా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మేడం పక్కకి వెళ్లడంతో చక్రి మీద కోపంతో మహా రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత మహాలక్ష్మి అప్లికేషన్ ఫామ్ నింపుతూ ఉంటే చక్రితోటి ఆ మేడం చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి మహాకి మరింత మండిపోతూ ఉంటుంది. అదేంటి, నేను నిజంగా తన భర్తను అన్నట్లుగా అలా కోపంగా చూస్తుంది, జలసీ ఫీల్ అవుతుందా ఏంటి అని చక్రి లోపల అనుకుంటూ ఉంటాడు. 2 వారాల్లో సర్టిఫికెట్స్ వస్తాయని మేడం చెప్పడంతో మహా ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వస్తూ ఉంటే సర్టిఫికెట్స్లు రాబోతున్నాయని మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పాటలు పాడుతూ ఉంటుంది. ఆకాశమంత సంతోషంతో ఉన్న మహాని చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకు అలా చూస్తున్నారు అని మహా అడిగితే, ఈరోజు మీరు చాలా కొత్తగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చక్రి చెప్తాడు. ఇదంతా మీ వల్లే అని థ్యాంక్స్ చెప్తుంది మహా. అంతేనా అని పార్టీ లేదా పుష్ప అని చక్రి కామెడీ చేస్తాడు. పార్టీ ఉంది షెకావత్ అని మహా నవ్వేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.